మీ తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల పట్ల మీరు బాధ్యత కలిగి ఉంటారు. రీజన్ ఎందుకు? మీరు కన్నారు కాబట్టి. పక్కింటోళ్ళ పిల్లల్ని బట్టి బాధ్యత కలిగి ఉంటారా మీరు? అంత ఉండదు. ప్రేమిస్తారు, సహాయం చేస్తారు. కానీ మీరు కన్నారు కాబట్టి, సొంతగా కన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ పిల్లోడి మీద, కూతురు మీద ఏం కలగొడుతుంది? బాధ్యత. మళ్ళా పదే పదే చెప్తున్నారు, నువ్వు ఆ పిల్లోడిని కన్నావు కాబట్టి, తల్లిదండ్రుల మీరు ఆ పిల్లల్ని కన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆ పిల్లల పట్ల బాధ్యత వస్తుంది. అలాగే ఆయన తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కన్నాడు కాబట్టి మన పట్ల బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా! ఇది ధైర్యం, ఇది మొండి ధైర్యం. అది ఆయన బాధ్యత. నీ పిల్లల పట్ల బాధ్యత ఎందుకు? నువ్వు కన్నావు కాబట్టి. పక్కింటోడు ఎట్టపోయిన పర్ల టీవీలో బస్సు పడిపోయిందన్న అయ్యో అంటావు, అంతవరకే. అంత గొగ్గోలు పెట్టి ఏడవు నువ్వు. ఎందుకంటే వాళ్ళు నువ్వు కనలా, వాళ్ళు ఎవరికో పుట్టారు. కానీ నీకు నీ పిల్లలు పుట్టారు కాబట్టి నీ పిల్లలు నిన్ను అడగకుండానే నువ్వు బాధ్యత కలిగి ఉంటావు. అలాగే ఆ దేవుడు క్రీస్తులో మనల్ని కన్నాడు కాబట్టి, తిరిగి జన్మించాడు కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. అది గుర్తించి గ్రహిస్తే ఒక నిండు ధైర్యం, గొప్ప ధైర్యం వస్తుంది. నా తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించడమే కాదు, నన్ను కన్నాడు కాబట్టి, నేను ఆయనకి జన్మించా కాబట్టి, పుట్టా కాబట్టి నన్ను బాధ్యతగా పట్టించుకుంటాడు. హల్లెలూయా! ఈ ధైర్యం అనుకుంటే అపవాది ముట్టుకోలేదు. నేను ఎందుకని ఈ మాటలు పద్దాకి ఎందుకు చెప్తా అంటే, ఈ నరాల్లో మీకు జీర్ణించుకోపోవాలి. అప్పుడు ఎంతో కొంత లోపల విశ్వాసం ఉంటుంది. అవును, ఎవడు చూడకపోయినా, ఎవడు పట్టించుకో, నా తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు ఎందుకు అని ప్రశ్న వస్తుంది. అపవాది కూడా వస్తుంది, ఎందుకు నేను పట్టించుకోవాలరా? ఎందుకంటే ఆయన నన్ను కన్నాడు, నేను ఆయనలో జన్మించాను, ఒకటి తిరిగి జన్మించిన పరలోకం చూడండి అన్నాడు. అలాగే ఐఎమ్ బోర్న్ ఇన్ క్రైస్ట్, నేను క్రీస్తులో పుట్టాను. నా మంచి కాదు, నా ధర్మకార్యాలు కాదు, అక్కడ నా ప్రార్థన ఉపవాసం కూడా కాదు, నేను దేవుని యొక్క నీతిని ఉచితంగా స్వతంత్రించుకున్నాను, ఉచితంగా పొందుకున్నాను అని నీ మనసుకి, మనుషులకి, దెయ్యానికి నువ్వు చెప్పొచ్చు సమాధానం.